మాక్సిమం వచ్చేసి అన్ని ట్రైన్ల మీద చూడండి నారాయణాద్రి వెయిటింగ్ లిస్ట్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. ఓవర్టేకింగ్ సర్కార్ ఎక్స్ప్రెస్. నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో మనకు వచ్చేసి క్లీనింగ్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. సో నెల్లూరు రాగానే మనకు క్లీనింగ్ అంతా చేస్తున్నారు డస్ట్బిన్. నెక్స్ట్ వచ్చేసి మనకు గూడూరు జంక్షన్ నుంచి తనావరం చూసుకుంటే మనకు ప్లాట్ఫామ్ మీదే 130 స్కిప్లో చాలా అయితే ఉన్నాయి. వచ్చేసి కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఆ ట్రైన్ వచ్చేసి కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. రోజు మనం వచ్చేసి తిరుపతి నుంచి లింగంపల్లి వరకు నడిచే నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనంతా ట్రావెల్ చేస్తున్నాము. సో సూపర్ ట్రైన్, అలాగే మంచి డిమాండ్ ట్రైన్, అలాగే మనకు టైమింగ్ కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ టైమింగ్ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి మనకు తిరుపతిలో 6:20కి బయలుదేరి అలాగే నెక్స్ట్ టైం మార్నింగ్ 5:35 కంతా మనకు వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్కి రీచ్ అవుతుంది. అలాగే మనకు లింగంపల్లి కనుకుంటే 6:45 కంతా ఈ ట్రైన్ అయితే మనకు లింగంపల్లికి అయితే చేరుకుంటుంది. మనం రావాల్సిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12733 నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు వయా గుంటూరు జంక్షన్ మీదుగా మనకు వచ్చేసి గుంటూరు నడికుడి జంక్షన్, అలాగే నల్గొండ మీదుగా మనకు వచ్చేసి సికింద్రాబాద్కి అయితే చేరుకుంటుంది. ఆ తర్వాత మనకు లింగంపల్లికి అయితే వెళ్తుంది. ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ 3కి వచ్చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్ అయితే అరైవ్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకు వెనకల లోకం కూడా తీయేస్తారు, అలాగే అరే కట్టి ముందరకి వెళ్ళిపోతుంది. ముందర ఆల్రెడీ మనకు వచ్చి లోకల్ అయితే కప్లింగ్ అయితే ఉంటుంది. అది తిరుపతి ఎక్స్ప్రెస్గా మనకు వచ్చేసి రెండు గుడికి వచ్చినప్పుడు మనకైతే ముందర అయితే లోకల్ అయితే అటాచ్ చేస్తారు. ఇక్కడ మనకు సప్తగిరి ఎక్స్ప్రెస్ అయితే అరైవ్ అయింది కదా రెండు జంక్షన్కి. సో దాని వెనకాల మనకు వచ్చేసి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి ఎలాగో ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చేస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోదాము. మన ట్రైన్ కోసం రెండు జంక్షన్లో కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మనం కూడా అయితే రెండు జంక్షన్లు ఎక్కుతాం ఈసారి. తిరుపతిలోనే స్టార్ట్ చేసినా కానీ టైం అయితే కుదరలేదు. సో అందుకని అయితే రెండు జంక్షన్కి అయితే వచ్చేసాను. సో రెండు జంక్షన్లో వాటర్ బాటిల్ ఎత్తాము, తర్వాత చూద్దాము. వాటర్ బాటిల్ कितना 14 रुपीस है. 14 ఫోన్ పే మార్. ఇప్పుడు జంక్షన్లో వచ్చేసి మనకు వాటర్ బాటిల్ వచ్చేసి 10 రూపాయలు చెప్పినారు. 14 అంటే 14 రూపాయలకి అయితే ఇచ్చేసినారు. ఫోన్పే అయితే చేయండి. సో ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2 కోసం అని చెప్పినారు, కానీ కోచ్ పొజిషన్ అయితే అసలు ఇవ్వలేదు. చూద్దాం కొంచెంసేపు. మనం వచ్చేసి త్రాడల్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో నా కోచ్ వచ్చేసి B4 అయితే వచ్చింది. ఈసారి కూడా మనకు వచ్చేసి లోయర్ అయితే ఆప్షన్ పెట్టుకున్నా కానీ ఇవ్వలేదు, అప్పర్ అయితే వేసినాడు. సో ఇప్పుడే మనకు ప్లాట్ఫామ్ 4కి వచ్చేసి మనకు ఛత్రపతి మహారాజ్ టెర్మినల్ నుంచి చెన్నై ఎగ్మూర్ వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది. దాదాపు ఈ ట్రైన్కి వచ్చేసి 150 పైన స్లో అయితే ఉంది. ఐసెఫ్ బ్రేక్ అయితే నడుస్తుంది. మంచి ట్రైన్ ఇది కూడా. CMT ఇప్పుడు జంక్షన్లో కూడా నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి చాలా ఫుల్గా అయితే బోర్డింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మన కోచ్ పొజిషన్ వచ్చేసి B4 అయితే వచ్చింది, ఫ్రంట్లో అయితే ఉంది. పర్లేదు, ఇక్కడ వీడియో తీసుకుందాం కొంచెంసేపు. సో ఇప్పుడే మన నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే అరైవ్ అయింది. నల్లా కూడా సంబంధించిన WP7 లోకం అయితే వచ్చింది. తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సో పర్లేదు, మనకు జనరల్లో కూడా కొద్దిగా లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంది. సో కొన్నిసార్లు ఫుల్గా కూడా అయితే ఉంటుంది. 4 వచ్చేసి మనకు హంసఫర్ కోచ్ అయితే వచ్చింది ఈసారి. సీట్ వచ్చేసి మనకు 27 అప్పర్ బెత్ అయితే వచ్చింది. హంసఫర్ లోపలంతా సేమ్ లాగే ఉంది. పైన కూడా చార్జెస్ సాకెట్ అయితే ఉంది. సో ఈసారి మనకు వచ్చేసి 37 అయితే వచ్చింది, అప్పర్ బెత్ అయితే వచ్చింది. సో మనం వచ్చేసి రేణుగూడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు కాళహస్త్రి. మనకు వచ్చిన కోచ్గా చూసుకుంటే మనకు వచ్చేసి B4 27 బెర్త్ అయితే వచ్చింది, అప్పర్ బెర్త్. అలాగే మనకు చార్జెస్ అక్కడ చూడండి, ఇక్కడ అందరికి సపరేట్గా అయితే ఉంది. మిడిల్ కూడా సపరేట్గా అయితే ఉంది చూడండి. సో వచ్చేసి మనకు బెడ్షీట్ రోల్స్, అలాగే పిల్లోస్, మనకు వచ్చేసి ఒక ఎల్ఈడి లైట్, అలాగే మనకు పైనుంచి అయితే AC అయితే వస్తుంది. ఇక్కడ ఒక చిన్న మిర్రర్ అయితే ఉంది. సో సైడ్ వరకు మనకు సైడ్ అప్పర్కి మనకు సపరేట్గా చార్జెస్ అక్కడ అయితే ఉండదు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వాష్రూమ్ దగ్గర ఎట్లా ఉంటుందో చూద్దాము. సో వాష్రూమ్ దగ్గర మొత్తం అయితే ఇలాగైతే ఉంది. ఇది వచ్చేసి హంసఫర్ కోచ్ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ కనిపిస్తున్న ఒక CC కెమెరా అయితే ఉంది, అలాగే ఇక్కడ ఒక CC కెమెరా అయితే ఉంది. అండ్ ఈ కోచ్ని తయారు చేసింది వచ్చేసి మనకు RCF. ఈ కోచ్ని తయారు చేసింది వచ్చేసి మనకు కపుర్తలా తయారు చేశారు. కోచెస్ మనకు ఫిబ్రవరి 2020 అయితే తయారు చేసినారు ఈ కోచ్ని. కాళహస్తిలో కూడా మన ట్రైన్ కోసం బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే జరుగుతుంది. ఇక్కడ కాళహస్తికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 12 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది.
సో మనం వచ్చేసి కాళహస్తి నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు వెంకటగిరి. సో బాయ్ కాళహస్తి. సో కాళహస్తి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KHT. మన ట్రైన్ వచ్చేసి వెంకటగిరికి అయితే చేరుకునింది. సో ఇక్కడ కూడా మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా జరుగుతుంది. వచ్చేసి వెంకటగిరికి దాదాపు 21 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 1 మినిట్. వెంకటగిరి కూడా మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే జరిగింది. సో మనకు ఆల్రెడీ సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది. సో దిగ్నల్ కూడా కొంచెం లేట్గా అయితే ఉన్నారు. వెంకటగిరిలో కూడా మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే జరిగింది. సో మనం వచ్చేసి వెంకటగిరి నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు గూడూరు జంక్షన్. వెంకటగిరి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VKI. వెంకటగిరిలో వచ్చేసి మొత్తం ఇక్కడ 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి కృష్ణా ఎక్స్ప్రెస్. ఆన్ టైం అయితే చేశాడు. సో మనం ఇప్పుడు గూడూరుకి అయితే చేరుకున్నాము. సో గూడూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. సో గూడూరుకి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. సో గూడూరులో కూడా మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే జరుగుతుంది ఇక్కడ. సో దిగే వాళ్ళు కూడా కొంచెం లైట్గా అయితే దిగుతారు మనకు గూడూరు జంక్షన్లో. జంక్షన్కి దాదాపు 19 నిమిషాలు లేట్గా అయితే వచ్చినాము. సో ఇక్కడ షాబాస్ మనకు 2 నిమిషాలు. సో ఇప్పుడే మనకు గూడూరు జంక్షన్కి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే అరైవ్ అయింది. శతాబ్ది ఎక్స్ప్రెస్ వచ్చేసి దాదాపు 3 నిమిషాల ముందుగా అయితే మనకు గూడూరు జంక్షన్కి అయితే చేరుకునింది. సో ఆ ట్రైన్కి 2 నిమిషాలు స్టాప్ అయితే ఉంటుంది గూడూరు జంక్షన్లో. సూపర్ బండి అది కూడా. సో ప్లాట్ఫామ్ 2కి వచ్చేసి మనకు సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే అరైవ్ అయింది. పుదుచ్చేరి నుంచి కాకినాడ పోర్టు. 3 రోజులు పుదుచ్చేరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 3 రోజులు వచ్చేసి మనకు చెంగల్పట్టు నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్. సర్కార్లో చూడండి క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు జనరల్లో. ఆ జనరల్ ఫుల్ స్లీపర్లో కూడా ఎక్కేసి ఉన్నారు. దాని నుంచి అనుకుంటాను సర్కార్ ఎక్స్ప్రెస్ ముందు వెళ్ళిపోయి దాని వెనకలో ఓవర్టేక్ చేసింది అనుకున్నాం మన ట్రైన్. ఇది చూసే కొద్దికి నాడిపేటలో అయితే ఉండింది. మనం అప్పుడు గూడూరు జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాము. ఎటో వచ్చేసింది ముందుకి ఓవర్టేక్ అయితే అయిపోయింది సర్కార్ ఎక్స్ప్రెస్ని. మనం గూడూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ అవర్స్ మనకు నెల్లూరు. గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GDR. విజయవాడ సంబంధించిన WP4 లోకమోటివ్ అయితే దాన్ని అయితే పుల్ చేస్తుంది. వచ్చేసి దాదాపు 18 గంటలు లేట్లు అయితే నడుస్తుంది న్యూఢిల్లీ నుంచి త్రివేణి సెంటర్ వెళ్ళే కేరళ ఎక్స్ప్రెస్. సో ఇది వచ్చేసి కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. 18 గంటల 9 నిమిషాలు లేట్లు అయితే నడుస్తుంది. వెల్కమ్ టు నెల్లూరు. సో నెల్లూరులో కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ కానిస్తుంటే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. నెల్లూరుకి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. నెల్లూరులో అయితే చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కోసం.
దాదాపు 26 నిమిషాలు లేట్గా వచ్చేసి మనం నెల్లూరుకి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 నిమిషాలు. ట్రైన్ నెంబర్ వచ్చేసి తిరుపతి నుంచి లింగంపల్లి వెళ్ళేటప్పుడు కనుకుంటే 12733. అదే లింగంపల్లి నుంచి తిరుపతికి వచ్చే రిటర్న్ నెంబర్ కనుకుంటే 12734. ఇది కూడా మనకు గూడూరు జంక్షన్ నుంచి నెల్లూరు వరకు అయితే మాత్రం దుమ్ము లేపినాడు. నారాయణ రిక్వెస్ట్లో మనకు వచ్చేసి క్లీనింగ్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. సో నెల్లూరు రాగానే మనకు క్లీనింగ్ అంతా చేస్తున్నారు డస్ట్బిన్ని. సో మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది. తిరుపతి నుంచి బయలుదేరే ట్రైన్ అంతా మనకైతే మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుంది. వచ్చేసి ఆన్బోర్డ్ క్యాటరింగ్ అయితే ఉంటుంది. ఫుడ్ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. మనకు తిరుపతి నుంచి బయలుదేరే ట్రైన్ అంతా మనకైతే ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మనకు వచ్చేసి ఎలాంటి నాన్ వెజ్ అయితే అమ్మరు, ఓన్లీ వెజ్ మాత్రమే అమ్ముతారు మనకు. మనం ఇప్పుడు నెల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు కావాలి. సో మనం వచ్చేసి నెల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు కావాలి. సో ఇక్కడ నుంచి రన్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఎదురుగా వచ్చే ట్రైన్ వచ్చేసి టాటా నగర్. సో ఈ ట్రైన్ వచ్చేసి టాటా నగర్ నుంచి ఎస్ఎంబిపి బెంగళూరు వెళ్ళే ట్రైన్. ఇది వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. 2 గంటలు లేట్లు అయితే నడుస్తుంది. సో మనం పెన్నా రివర్ మీదకైతే ఎంటర్ అయినాము. మన వాటర్ కూడా ఫ్లో అవుతుంది. వాటర్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఫ్లో అవుతుంది మనకు పెన్నా రివర్ కూడా. అదంతా వచ్చేసి మనకు నెల్లూరు బ్యారేజ్. మనమైతే కావలికి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ క్రౌడ్ చూడండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు జనరల్ కోసం. మన ట్రైన్ వచ్చేసి కావలికి ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. ట్రైన్ వచ్చేసి కావలికి అయితే చేరుకునింది. సో ఇక్కడ కూడా మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే జరుగుతుంది. సో డీ బోర్డింగ్ కూడా కొంచెం లైట్గా అయితే జరుగుతుంది ఇక్కడ. మన ట్రైన్ దాదాపు 32 నిమిషాలు లేట్గా వచ్చేసి కావలికి అయితే చేరుకునింది. సో ఇక్కడ వచ్చేసి స్టాప్ వచ్చేసి 2 నిమిషాలు. మనం వచ్చేసి కావలి నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఇక్కడ దిగిన కూడా చాలా ఫుల్గా అయితే దిగినారు మన ట్రైన్లో నుంచి. కావలి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KVZ వచ్చేసి కావలి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ బస్ మనకు సింగరాయకొండ. మనమైతే సింగరాయకొండకి అయితే చేరుకున్నాము. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SKM. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే చూడండి మామూలుగా అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. వచ్చేసి దాదాపు 31 నిమిషాలు లేట్గా వచ్చేసి సింగరాయకొండకి అయితే చేరుకునింది. సో ఇక్కడ సర్వీస్ మనకు 2 నిమిషాలు. మనం వచ్చేసి సింగరాయకొండ నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ కూడా మనకైతే డీబోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరిగింది. జనాలు అయితే మాత్రం ఈ ట్రైన్కి మామూలుగా ఎక్కట్లేదు, మామూలుగా దిగట్లేదు. మనం వచ్చేసి సింగరాయకొండ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక నెక్స్ట్ స్టాప్ మనకు ఒంగోలు. సో మనకు మెయిన్ లైన్లో ఉంటుంది కాబట్టి ప్లాట్ఫామ్ మీదే మనకు మంచి స్పీడ్ అయితే లాగేస్తారు. సింగరాయకొండ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SKM. మనమైతే ఒంగోలుకి అయితే చేరుకున్నాం. సో ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL.
ఒంగోలుకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. వచ్చేసి దాదాపు 40 నిమిషాలు లేట్గా ఒంగోలుకి అయితే చేరుకున్నాము. సో ఒంగోలు కూడా క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్కి. సో మామూలుగా లేదు, నారాయణ అయితే డిమాండ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ చేసి మనకు 2 నిమిషాలు. ఇక్కడ డీబోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే జరుగుతుంది, అలాగే ఎక్కే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఈ రూట్లో ఈ ట్రైన్కి అయితే డిమాండ్ అయితే మొత్తం మామూలుగా లేదు. ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ చేసి మనకు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్. మ్యాక్సిమం వచ్చేసి అన్ని ట్రైన్ల మీద చూడండి నారాయణాద్రి వెయిటింగ్ లిస్ట్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. మనం వచ్చేసి ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మన వెనకాల చూసుకుంటే గ్రాండ్ ట్రాక్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, దాని వెనకాల చూసుకుంటే మనకు వచ్చేసి హౌరా మెయిల్ అయితే ఉంది. సో ఒంగోలు నుంచి దిగిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు మన ట్రైన్ నుంచి. మనం వచ్చేసి ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయినాం. మీకు నెక్స్ట్ అవర్స్ మనకు చీరాల. సో బాయ్ బాయ్ ఒంగోలు. కాకినాడ తిరుపతి ఫాస్ట్ ప్యాసింజర్. సో వెల్కమ్ టు చీరాల. సో చీరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLX. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 39 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ చేసి మనకు 2 నిమిషాలు, అలాగే మనకు సిగ్నల్ కూడా తెచ్చేసింది చీరాల నుంచి. ఇప్పుడే చీరాలకు వచ్చేసి మనకు నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే అరైవ్ అయింది. మన ట్రైన్ వచ్చేసి చీరాలకి ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో చీరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLX. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు బాపట్ల. వెల్కమ్ టు బాపట్ల. సో మన పక్కన ఉండేది మెయిల్, అది హౌరా నుంచి చెన్నై. తొమ్మిది నిమిషాలు లేట్గా మనం వచ్చేసి బాపట్లకి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ స్టాప్ మనకు 2 నిమిషాలు.
బాపట్ల అయితే ఈ ట్రైన్కి అయితే అలౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదంట. సడన్గా ట్రైన్ ఎంటర్ అయిపోయింది. ఆయన వచ్చేసి నారాయణ దగ్గరికి వస్తాను అంటున్నాడు. అవును అనే కొద్ది మన వెనకలిగితే పరిగెత్తున్నాడు. చెన్నై మేలు అయితే డిపార్ట్ అయిపోతుంది బాపట్ల నుంచి. ఆ జనరల్ ఆ క్రౌడ్ చూడండి ఎంతమంది అయితే ఉన్నారు. మనమైతే బాపట్ల నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు తెనాలి జంక్షన్. బాపట్ల రోడ్ కోడ్ వచ్చేసి BPP. మన ఎదురుగా చూసుకుంటే నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది అహ్మదాబాద్ చెన్నై. ఆ ట్రైన్ వచ్చేసి కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది. మనం వచ్చేసి తెనాలి జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ఇటు నుంచి మనకు గుంటూరు జంక్షన్కి అయితే వెళ్తుంది. సో స్టార్టింగ్ వెళ్తే మనకు వచ్చేసి విజయవాడ. సో మనకు ఈ పక్క డైవర్షన్ తీసుకుంటే గుంటూరు లైన్లోకి. సో తెనాలి జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ షాబస్ మనకు 2 నిమిషాలు. సో తెనాలి క్రౌడ్ చూడండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మన వెనకాల చూసుకుంటే GT అయితే వస్తుంది. దానికోసం క్రౌడ్ చూడండి ఒక రేంజ్లో అయితే ఉన్నారు. జంక్షన్ రోడ్ కోడ్ వచ్చేసి TEL. సో ఇక్కడ నుంచి చూసుకుని మనకు వచ్చేసి గుంటూరు జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి విజయవాడ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు రేపల్లి వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చేసి తెలంగాణ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక నెక్స్ట్ అవర్స్ మనకు గుంటూరు జంక్షన్. బై తెలంగాణ జంక్షన్. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. సో రోడ్ కోడ్ వచ్చేసి GNT. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 14 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ షాబర్స్ మనకు 10 నిమిషాలు. సో ఇక్కడ వచ్చేసి మనకు టీసీలు అలాగే లోకో డ్రైవర్స్ మొత్తం అయితే చేంజ్ అవుతారు. ఇక్కడ వచ్చేసి దాదాపు 14 నిమిషాలు లేట్గా వచ్చేసి గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ షాబర్స్ మనకు 10 నిమిషాలు. సో ఇక్కడ వచ్చేసి మనకు టీసీలు అలాగే లోకో డ్రైవర్స్ మొత్తం అయితే చేంజ్ అవుతాడు. అలాగే మనకు వచ్చేసి వాటర్ ఫిల్ కూడా జరుగుతుంది. దాదాపు మనం వచ్చేసి 14 నిమిషాలు లేట్గా వచ్చేసి గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ షాబర్స్ మనకు 10 నిమిషాలు. ఇక్కడ వచ్చేసి మనకు టీసీలు కానీ అలాగే లోకో డ్రైవర్స్ అలాగే మనకు వాటర్ ఫిల్ కూడా ఇక్కడైతే జరుగుతుంది. వచ్చేసి మనకు గూడూరు జంక్షన్ నుంచి తెనాలి చూసుకుంటే మనకు ప్లాట్ఫామ్ మీదే 130 స్కిప్లో చాలా అయితే ఉన్నాయి. అన్ని విషయం చెప్పాలంటే చాలా సూపర్గా అయితే ఉంది ట్రైన్లో. సో మనం వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు సత్తెనపల్లె. సో వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్. సో రైల్వే కోడ్ వచ్చేసి SCA. ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్కి దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. 6:30కి అయితే కరెక్ట్గా 6 గంటలకు అరవైంది. సికింద్రాబాద్ జంక్షన్లో మనకు డిపోటీ కూడా చాలా ఫుల్గా అయితే ఉంటుంది. సో మనం వచ్చేసి లింగపల్లి దాకా అయితే వెళ్తున్నాము. పక్కనే ఉండేది రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. అది వచ్చేసి మనకు తిరుపతిలో 5:30కి అయితే స్టార్ట్ అవుతుంది. సో సికింద్రాబాద్కి వచ్చేసి 6 గంటలకి అయితే అరవైంది ఇది. అలాగే లింగపల్లికి వచ్చేసి ట్రైన్ వచ్చేసి కొంచెం ముందుగా తెలియబోతుంది.
ఇది వచ్చేసి మనకు కడప గుంతకల్ రాయచూరు మీదుగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఆ ట్రైనే. సో ఇది కూడా మనకు వచ్చేసి పద్మావతి ఎక్స్ప్రెస్ కూడా మనకైతే సికింద్రాబాద్కి అయితే అరవలేదు. ఈ ట్రైన్ లాస్ట్ వచ్చి మనకు సికింద్రాబాదే. ఫైనల్గా 3 రేకులు వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్ అయితే కలుసుకునింది. సో ఇదేదో బాగుంది కదా. సికింద్రాబాద్ జంక్షన్కి వచ్చేసి మనకు వచ్చేసి రాయలసీమ ఎక్స్ప్రెస్ మీట్ అయింది, అలాగే పద్మావతి ఎక్స్ప్రెస్ మీట్ అయింది, అలాగే మన ట్రైన్ కూడా పక్కన అయితే ఉంది. అందరికన్నా ముందు వచ్చేసి మనకు పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరుతుంది. సో దాని వెనకాల రాయలసీమ. సో రాయలసీమ ఎక్స్ప్రెస్ బయలుదేరిన తర్వాత మనకు వచ్చేసి మనకు నారాయణ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరుతుంది. ఈ 3 వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్ అయితే మీట్ అయినాయి. కాకపోతే రాయలసీమ ఎక్స్ప్రెస్ బయలుదేరిపోయినప్పుడు పద్మావతి ఎక్స్ప్రెస్ అరవైలేదు. అండ్ అలాగే 3:60 అయిన తర్వాత మనకు వచ్చేసి వందే భారత్ అయితే డిపార్ట్ అయిపోయింది తిరుపతికి. మనం వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు బేగంపేట. పద్మావతి ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్కి 6:15కి అయితే రావాలి. కానీ ఈరోజు బిఫోర్ టైం 2 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది. 6:13కి వచ్చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకు రండి, మన ట్రైన్ కరువు తీసుకుంటాను. చాలా సూపర్గా అయితే ఉంది కరువు. ట్రైన్ కరువు చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే కొట్టింది. వెనకాల సన్ రైజ్ అవుతుంది, మార్నింగ్ సన్ రైజ్. బ్యాక్ సైడ్ 2 లైన్ ఉంది కదా. సో ఈ 2 లైన్తో మనకు వచ్చేసి హైదరాబాద్ అక్కడ నాంపల్లి లైన్ అంతా కూడా మనమైతే బేగంపేటకి అయితే చేరుకున్నాము. సో బేగంపేట కూడా మనకైతే డీబోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉంటుంది. బేగంపేటకి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. వచ్చేసి 31 నిమిషం లేట్గా వచ్చేసి బేగంపేటకి అయితే చేరుకున్నాం. సో ఇక్కడ షాప్ వచ్చి మనకు 1 మినిట్. బేగంపేట కూడా మనకైతే డీబోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరిగింది. మనం వచ్చేసి బేగంపేట నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంక నెక్స్ట్ షాప్ వచ్చి మనకు లింగంపల్లి. బేగంపేట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BMT. ఈ ట్రైన్ వచ్చేసి జగన్మోహన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లింగంపల్లి విశాఖపట్నం. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు జూలై 1, 1991 అయితే స్టార్ట్ చేశారు. ట్రైన్ ఓల్డ్ దాదాపు 29 సంవత్సరాలు ఓల్డ్ అయితే నడుస్తుంది. ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళతో ఈ ట్రైన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఈ ట్రైన్కి మనకు ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా జరిగేది వచ్చేసి మనకు తిరుపతిలో జరుగుతుంది. ట్రైన్కి అయితే ఎలాంటి రేక్ షేక్ అయితే ఉండదు. ఇంతకుముందు కానీ మనకు వచ్చేసి దేవగర్ ఎక్స్ప్రెస్తో రేక్ షేక్ అయితే ఉండేది. సో ఇప్పుడైతే లేదు. మనకు తిరుమలలో కానీ మనకు వచ్చేసి వెంకటేశ్వరం అయితే ఉంటుంది కదా. సో ఆ వెంకటేశ్వరంకి మొత్తం వచ్చేసి 7 కొండలు అయితే ఉంటుంది. ఆ 7 కొండల్లో ఒక కొండ నేమ్ వచ్చేసి నారాయణాద్రి. ఆ నేమ్ అయితే ఈ ట్రైన్కి తీసుకొచ్చారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంది, వెంకటాద్రి కొండ నేమ్ అయితే తీసుకొచ్చారు. శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉంది, శేషాద్రి నేమ్ అయితే తీసుకొచ్చారు. అలా మనకు వచ్చేసి నారాయణాద్రి కొండ అయితే ఉంది. ఆ కొండ నేమ్ ఈ ట్రైన్కి తీసుకొచ్చారు. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు తిరుపతిలో కానీ చూసుకుంటే 6:20కి అయితే స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 6:45 అంతా మనకు వచ్చేసి లింగంపల్లికి అయితే చేరుకుంటుంది. సో ఈ ట్రైన్ మనకు జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 12 గంటల 25 నిమిషాలు అయితే పడుతుంది. సో ఈ ట్రైన్ ఆగే స్టాప్లో కనుకుంటే దాదాపు 21 నిమిషాలు అయితే ఆగుతుంది. అలాగే పక్క రోజు చూడండి సూపర్గా ఉంది వ్యూ మొత్తం. ఈ ట్రైన్ కోచ్ కాంపిటీషన్ చూస్తే మనకు వచ్చేసి ఒక SLRT, అలాగే మనకు వచ్చేసి 4 జనరల్, అలాగే మనకు వచ్చేసి 6 స్లీపర్ బోగీలు, అలాగే మనకు వచ్చేసి ఒక AC ఎకనామీ, అలాగే 5 థర్డ్ ఏసీలు, అలాగే 3 సెకండ్ ఏసీలు అయితే ఉంటుంది. ఒక H1 బోగి అయితే ఉంటుంది. ఏ పక్క రోజు చూడండి మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది.
ఫైనల్గా మనం వచ్చేసి లింగంపల్లికి అయితే చేరుకున్నాము. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎల్పిఐ. లింగంపల్లికి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. లింగంపల్లి కూడా మనకైతే డీ బోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. ట్రైన్ వచ్చేసి దాదాపు 24 నిమిషాలు లేట్గా వచ్చేసి లింగంపల్లికి అయితే అరైంది. సో ఇక్కడ కూడా మనకైతే డీ బోర్డింగ్ అయితే చాలా ఫుల్గా అయితే లాస్ట్ టైం ఇక్కడే కదా క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే దిగుతాం లింగంపల్లి కూడా. సో మనం వచ్చేసి లింగంపల్లికి అయితే చేరుకున్నాము. సో ట్రైన్ మెయింటెనెన్స్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. సో వాష్రూమ్స్ కానీ అన్నీ అయితే చాలా సూపర్గా అయితే ఉంది. మనం వచ్చేసి లింగంపల్లికి అయితే చేరుకున్నాము. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.